ఫ్రెండ్స్, నా పేరు కేశవ్. మీరు చూస్తున్నది టెక్స్మార్టిన్ తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, మనకి మోటరోలా రీసెంట్గా 4 కొత్త టీవీస్ అయితే లాంచ్ చేశాయి. సో కొత్త సిరీస్ అని చెప్పొచ్చు. సో ఈ సిరీస్ సంబంధించిన టీవీస్ ఎలా ఉన్నాయి, వాటి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయి, ఈ టీవీస్ తీసుకోవచ్చా, మనం కొనవచ్చా, సో వీటి గురించి అయితే బేసిక్ ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకోబోతున్నాను. వీడియో అయితే ఎండింగ్ వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. లెట్స్ బిగిన్ అవర్ వీడియో. ఇక్కడ మోటరోలా మనకి 2 సిరీస్లో 4 టీవీస్ అయితే లాంచ్ చేశాయి. ఫస్ట్ సిరీస్ వచ్చి మోటరోలా ZX2 సిరీస్. ఇందులో మనకి 2 టీవీస్ అయితే ఉంటాయి. 32 ఇంచెస్ హెచ్డి రిజల్యూషన్తో వస్తుంది. నెక్స్ట్ 40 ఇంచెస్ ఫుల్ హెచ్డి రిజల్యూషన్తో తీసుకొచ్చారు. నెక్స్ట్ రెండో సిరీస్ వచ్చి మోటరోలా రివో సిరీస్. ఇందులో మనకి 2 టీవీస్ అయితే ఉంటాయి. ఇందులో మనకి 43 ఇంచెస్ 4K రిజల్యూషన్తో ఉంటుంది. నెక్స్ట్ 55 ఇంచెస్ 4K రిజల్యూషన్తో ఉంటుంది. నెక్స్ట్ ప్యానల్స్ పరంగా చూసుకుంటే మనకి 4 టీవీస్లో మనకి VA ప్యానల్స్ అయితే యూజ్ చేశారు, వెర్టికల్ అలైన్మెంట్ ప్యానల్స్. సో కాంట్రాస్ట్ పరంగా మనకి బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి వ్యూయింగ్ యాంగిల్ చూసుకుంటే 4 టీవీస్లో మనకి 178 డిగ్రీస్ వ్యూయింగ్ యాంగిల్ అయితే ఉంటుంది. సో వ్యూయింగ్ యాంగిల్ పరంగా మనకి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. నెక్స్ట్ మనకి బ్రైట్నెస్ నిట్స్ చూసుకుంటే సో మనకి 32 ఇంచెస్లో 300 బ్రైట్నెస్ నిట్స్ అయితే ఉంటాయి. నెక్స్ట్ మనకి ఫుల్ హెచ్డి 40 ఇంచెస్లో చూసుకుంటే మనకి 320 బ్రైట్నెస్ నిట్స్ అయితే ఉంటాయి. సో అదేవిధంగా నెక్స్ట్ 43 ఇంచెస్ కానీ 55 ఇంచెస్ ఈ రెండింటిలో కూడా మనకి 350 బ్రైట్నెస్ నిట్స్ అయితే ఉంటాయి. సో ఇక మనకి అక్కడ 43 ఇంచెస్ 4K కానీ లేదంటే 55 ఇంచెస్ 4Kలో సో 400 నిట్స్ ఉంటే బాగుండు. కాకపోతే వీళ్ళైతే 350 నిట్స్ అయితే వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇందులో కూడా మనకి డాల్బీ అట్మాస్తో పాటు మనకి డాల్బీ విజన్ సపోర్ట్ కూడా ఉంటుంది. సో పిక్చర్ క్వాలిటీ పరంగా మనకి మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది డాల్బీ విజన్ ఉండడం వల్ల. ఆడియో డిపార్ట్మెంట్ విషయానికి వస్తే మనకి 32 ఇంచెస్ అదేవిధంగా 40 ఇంచెస్ ఈ రెండింటిలో కూడా మనకి 40 వాట్ అవుట్పుట్తో తీసుకొచ్చారు. సో 20 వాట్స్ అనేది మనకి మిడ్స్ అండ్ లోస్ని కంట్రోల్ చేయడానికి, మిగతా 20 వాట్ అనేది మనకి హైస్ని కంట్రోల్ చేయడానికి. ఓవరాల్గా సౌండ్ ఎక్స్పీరియన్స్ అయితే మీకు బెటర్ ఉంటుంది. లౌడ్నెస్ పరంగా కూడా మీకు బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. ఇంతకుముందు మనకి ఈ 40 వాట్ సౌండ్ అనేది మనకి VU సినిమా టీవీస్లో చూసేవాళ్ళం, ఇప్పుడు మనకి మోటరోలా టీవీస్లో కూడా తీసుకొచ్చారు. నెక్స్ట్ మనకి 43 ఇంచెస్లో చూసుకుంటే మనకి ఓన్లీ 24 వాట్ అవుట్పుట్ మాత్రమే సౌండ్ అవుట్పుట్ అయితే తీసుకొచ్చారు. నెక్స్ట్ 55 ఇంచెస్లో చూసుకుంటే మనకి ఓవరాల్గా 50 వాట్ అవుట్పుట్ సౌండ్ అయితే తీసుకొచ్చారు. యాంఫీ సౌండ్ అని చెప్పేసి వీళ్ళైతే ఈ టెక్నాలజీ అయితే యూజ్ చేస్తున్నారు. నెక్స్ట్ ఇక్కడ పోర్ట్స్ విషయానికి వస్తే మనకి 32 ఇంచెస్ 40 ఇంచెస్ టీవీకి అయితే మనకి 2 HDMI పోర్ట్స్, 2 USB పోర్ట్స్ ఉంటాయి. వేరేస్ మనకి 43 ఇంచెస్ 55 ఇంచెస్లో చూసుకుంటే 3 HDMI పోర్ట్స్, 2 USB పోర్ట్స్ అయితే ఉంటాయి. సో ఇక్కడ నేను చూసిన దాని ప్రకారంగా అయితే ఎక్కడ నాకు HDMI ఆర్క్ పోర్ట్ అయితే కనిపించలేదు. సో ఓన్లీ మీరు ఎక్స్టర్నల్ సౌండ్ బార్స్ని కనెక్ట్ చేసుకోవాలనుకుంటే వీటిల్లో ఈ 4 టీవీస్లో కూడా మనకి ఆప్టికల్ పోర్ట్ అయితే కామన్గా ఉంటుంది. ఆప్టికల్ పోర్ట్ ద్వారా మీరు ఎక్స్టర్నల్ సౌండ్ బార్స్ అయితే కనెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ల్యాన్ పోర్ట్ కూడా ఉంది. ఈ 4 టీవీస్లో ల్యాన్ పోర్ట్ అయితే మీకు కామన్గా ఉంటుంది. నెక్స్ట్ ఇక ప్రాసెసర్ గురించి మాట్లాడుకుంటే మనకి 4 టీవీస్లో కూడా ఒకే టైప్ ఆఫ్ ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. సో 4 టీవీస్లో మనకి మీడియాటెక్ క్వాడ్ కోర్ 1.5 GHz ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. నెక్స్ట్ ర్యామ్ అండ్ రోమ్ విషయానికి వస్తే సో ఈ 32 ఇంచెస్ 40 ఇంచెస్ ఈ రెండింటిలో కూడా మనకి 2 GB ర్యామ్ అయితే యూజ్ చేశారు. ఇంతకుముందు మనకి వేరే టీవీస్లో చూసుకుంటే ఓన్లీ 1 GB ర్యామ్ అయితే ఉంటుంది. ఇక్కడ మనకి దీంట్లో 2 GB ర్యామ్ అయితే యూజ్ చేశారు. నెక్స్ట్ స్టోరేజ్ కూడా మనకి ఈ 32 ఇంచెస్ 40 ఇంచెస్లో చూసుకుంటే 16 GB స్టోరేజ్ అయితే ఉంటుంది, రోమ్ ఉంటుంది. సో మిగతా టీవీస్లో కంపేర్ చేసుకుంటే మనకి ఓన్లీ 8 GB స్టోరేజ్ మాత్రమే ఉంటుంది. దీంట్లో మనకి 16 GB స్టోర్ అయితే ఉంటుంది కాబట్టి మీకు ఇంకా స్పేస్ అయితే ఇంకొంచెం ఎక్కువ ఉంటుంది. సో నెక్స్ట్ మనకి 43 ఇంచెస్ 55 ఇంచెస్లో చూసుకుంటే ర్యామ్ అయితే సేమ్ ఉంటుంది, 2 GB ర్యామ్ అయితే ఉంటుంది. కాకపోతే మనకి స్టోరేజ్ అయితే ఇంకా పెంచారు వీళ్ళు. 32 GB ఇంటర్నల్ స్టోరేజ్ అయితే ఉంటుంది. నాకు తెలిసి ఇది ఫస్ట్ టైం అనుకుంటాను 16 GB స్టోరేజ్ ఉన్న టీవీస్ తీసుకురావడం, అదేవిధంగా 32 GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉన్న టీవీస్ అయితే తీసుకురావడం. నెక్స్ట్ ఇక్కడ ఆపరేటింగ్ సిస్టమ్ వచ్చేసరికి మనకి ఈ 4 టీవీస్లో కూడా ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్తో రన్ అవుతాయి. అది కూడా మనకి ఆండ్రాయిడ్ 10 అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆపరేటింగ్ సిస్టమ్తో వస్తున్నాయి. సో ఇంతకుముందు మనకి మిగతా టీవీస్లో చూసుకుంటే ఆండ్రాయిడ్ 9 ఆపరేటింగ్ సిస్టమ్తో వస్తున్నాయి. సో మోటరోలా టీవీస్ అయితే మనకి ఈ టీవీస్ అయితే ఈ సిరీస్ అయితే మనకి ఆండ్రాయిడ్ 10 ఆపరేటింగ్ సిస్టమ్తో వస్తుంది. ఇది ఒక మంచి విషయం చెప్పొచ్చు. సో గూగుల్ ప్లే స్టోర్ అయితే మనకి ఇన్బిల్ట్ ఉంటుంది. సో మీరు యాప్స్ ఏమైనా డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి క్రోమ్ కాస్ట్ బిల్ట్-ఇన్ ఫీచర్ కూడా ఉంటుంది. నెక్స్ట్ దాంతోపాటు మనకి డిఫాల్ట్ యాప్స్ అయితే అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్, యూట్యూబ్, దాంతోపాటు G5, డిస్నీ హాట్స్టార్ కూడా మనకి డిఫాల్ట్గా యాప్స్ అయితే ఉంటాయి. ప్రైస్ విషయానికి వస్తే మనకి 32 ఇంచెస్ టీవీ వచ్చి మనకి 14,000 రూపీస్ అయితే పెట్టారు. సో ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ సేల్ ఎలాగే ఉంది కాబట్టి కార్డ్ డిస్కౌంట్ పోను మనకి ఇది టీవీ అయితే 12,500 రూపీస్కి అయితే మనం దీన్ని అయితే పర్చేస్ చేయొచ్చు. నెక్స్ట్ మనకి 40 ఇంచెస్ చూసుకుంటే మనకి 20,000 రూపీస్ అయితే పెట్టారు. సో కార్డ్ డిస్కౌంట్ పోను మనకి 18,500 రూపీస్కి అయితే లభిస్తుంది. నెక్స్ట్ 43 ఇంచెస్ చూసుకుంటే మనకి 31,000
41,000 అయితే వీళ్ళు పెట్టారు. సో కార్డ్ డిస్కౌంట్ పోను మనకి 29,500 రూపీస్కి అయితే లభిస్తుంది. నెక్స్ట్ మనకి 55 ఇంచెస్ టీవీ తీసుకుంటే మనకి 41,000 అయితే పెట్టారు. సో కార్డ్ డిస్కౌంట్ పోను మనకి 39,500 రూపీస్కి అయితే పెట్టారు. సో ఓవరాల్గా ఈ టీవీస్ తీసుకోవాలా లేదా అని మీకు డౌట్ అయితే ఉంటుంది. సో ఖచ్చితంగా తీసుకోవచ్చు. నన్ను అడిగితే నేనైతే తీసుకుంటాను ఖచ్చితంగా. ఎందుకంటే ఈ స్పెసిఫికేషన్స్ Android 10 ఆపరేటింగ్ సిస్టమ్తో, మంచి సౌండ్తో, సో మంచి ఎక్కువ సౌండ్ ఉన్న అవుట్పుట్తో, నెక్స్ట్ మనకి డాల్బీ విజన్తో, సో ఈ ఫీచర్స్ అయితే నాకు రీజనబుల్గా అనిపించింది. నేనైతే ఖచ్చితంగా తీసుకుంటాను. మీకు కూడా తీసుకోవాలంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తున్నాను. సో మనకి ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ సేల్ స్టార్ట్ అయినప్పుడు ఈ టీవీ కూడా సేల్లోకి వస్తాయి. సో అప్పుడైతే మీరు కొనుక్కోవచ్చు. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈ టీవీస్ గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ మీకు అందించాను అనుకుంటున్నాను. వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో కూడా ఈ వీడియో షేర్ చేయండి. నా ఛానల్ కేవలం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. అంటిల్ దెన్ దిస్ ఇస్ కేశవ్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.